ఎంతమంది నిజంగా మీరు రక్షణ పొందిన దగ్గర నుంచి మరి నేటి వరకు కూడా మీరు చేసిన ప్రతి ప్రార్థనకి కూడా ప్రతిఫలము పొందుకున్నారు? నా ప్రశ్న అర్థమైంది అనుకుంటా కదా. మీరు రక్షణ పొందిన దగ్గర నుంచి నేటి వరకు కూడా మీరు చేసిన ప్రార్థనలు అన్నిటికీ మీరు జవాబు పొందుకున్నారా? పొందుకున్నాము అంటే పొందుకున్నామని చెప్పండి, లేదు అంటే లేదు అని చెప్పండి, అంతే. దానికి పెద్ద ఆలోచించడం ఎందుకు? లేకపోతే నిద్రలో ఉన్నారా? పొందుకున్నారా లేదా? అందరూ పొందుకున్నారా? నా ప్రశ్న మళ్ళా వినండి. అది లేకపోతే కొన్ని పొందుకున్నాం, లేకపోతే కొన్ని ఏదో ఒకటి ఆడాలి కదా. ఎంత స్పష్టంగా నేను క్లియర్గా చెప్పినప్పటికీ కూడా సమాధానం చెప్పలేకపోతే చాలా బాధగా ఉంటుంది. కనుక సమయం మనం పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి, కనుక మనం వినాలి జాగ్రత్తగా. సో కొన్ని మీరు పొందుకోవచ్చు, కొన్ని పొందుకోలేకపోవచ్చు. అయితే పొందుకున్న వాటికి చాలా సంతోషమే, దేవునికి వందనాలు, హల్లెలూయా. కానీ పొందలేని వాటి కొరకు ఏంటి పరిస్థితి? సో ప్రతి ఒక్కరికి కూడా కొన్ని యొక్క సమస్యలు ఉండిపోతుంటాయి. ఆ సమస్యలకి పరిష్కారం అనేది మనకు తెలిసినప్పటికీ కూడా కాస్త ఆలస్యం అవుతుంటుంది. అయితే ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని యొక్క విషయాలు నేను మీతో పంచుకుంటాను. చూడండి, 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము స్పష్టంగా మైక్లో చదవచ్చు, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కనుక. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టంగా మనకి తెలుస్తున్నది ఒక విషయం. మీరు ఎప్పుడన్నా వాక్యము మనము ధ్యానిస్తున్నప్పుడు అది చదివిన వాక్య భాగంలో ఉన్న ప్రధానమైన విషయాలు ఏంటో అది మనం తెలుసుకోగలగాలి. మొట్టమొదటిగా దాని అర్థం అనేది పక్కన పెట్టండి, ముందు అందులో ఏంటి ఫోకస్ చేస్తున్నది అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకు తెలుసు, యూదా రాజైన హిజ్కియా చేస్తున్న ప్రార్థన. మరి అందరికీ కూడా తెలుసు హిజ్కియా గురించి, వారి యొక్క జీవిత చరిత్ర గురించి కానీ, లేకపోతే ఆయన ఎలాంటి వాడు, లేకపోతే దేవుడు ఆయన జీవితంలో చేసిన కార్యం ఏంటి అనేది మనకు తెలుసు. హిజ్కియా అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? హిజ్కియా అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? రోగం వచ్చింది, దానికి పోయాడు. కాబట్టి ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చదవండి మరలా. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, హిజ్కియా చేస్తున్న ప్రార్థనలో ప్రధానమైనవి 3 ప్రధానమైన విషయాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తున్నాడు. ఇక్కడ హిజ్కియా అనే గొప్ప రాజు, ఆయన చేస్తున్న ప్రార్థనలో 3 ప్రధానమైన విషయాలు. ఒకటి, యథార్థత ఉందట, అలాగే సత్యం ఉందట, అలాగే దేవునికి అనుకూలమైన వాడిగా ఉన్నాడట. ఈయన మరలా చెప్తున్నాను, ఆయన హిజ్కియా ఏం చేస్తాడట? యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో, కానీ 7 రోజులు ప్రార్థన కాదు, యథార్థతతో 21 రోజు ప్రార్థన కాదు, అనుకూలతతో 40 రోజులు ప్రార్థన కాదు. అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నెంబర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్, నెంబర్ ఈజ్ నాట్ ద మ్యాటర్. 3 రోజులు ప్రార్థన, 7 రోజులు ప్రార్థన, 21 రోజు ప్రార్థన, 40 దినాలు ప్రార్థన, ఇలాంటివేవి కూడా వర్కౌట్ అవ్వవు. అన్లెస్ అండ్ అంటిల్ ఆ ప్రార్థనలో ప్రధానమైన ఎసెన్స్ ఉంటే తప్ప. 365 రోజులు కూడా మీరు ఉపవాసముతో ఈ ఎలిమెంట్స్ లేకుండా మీరు ప్రార్థన చేస్తే అది అంగీకరించబడదు అనేది చాలా క్లారిటీ దేవుడిస్తున్నాడు. కనుక ఒకవేళ మనం అనుకుందాం, మీరే చెప్పారు కదా, హిజ్కియా గురించి మాట్లాడితే అందరికీ కూడా ఏమంట?
ఆయనకి ఆయుష్ పొడిగించబడింది అని చక్కగా చెప్తున్నారు. ఆయనకు ఒక మరణకరమైన రోగం వచ్చింది అని చెప్తున్నారు. బాగుంది, కరెక్టే. కానీ ఆయన ఆయుష్ పొడిగించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయనలో దేవుడు చూసినది ఈ ప్రధానమైనది 3 ఏంటట? హీ హిమ్సెల్ఫ్ వాస్ ప్రొక్లెయిమింగ్ ఏంటంటే ఆయనంతలో ఆయనే తన గురించి చాలా చక్కగా దేవుని సన్నిధిలో చెబుతున్నాడు. నేను యథార్థవంతుడును అంటున్నాడు, ఇంకా నేను సత్యముతో అంటున్నాడు, ఇంకా అనుకూలత. ఒకవేళ కానీ హిజ్కియాలో కానీ యథార్థత కానీ సత్యము కానీ లేకపోతే దేవునికి అనుకూలమైనది అనే ఒక వైఖరి లేకపోతే ఆ రోజే యెషయా అనే ఒక గొప్ప ప్రవక్త చెప్పిన ఆ ప్రవచనము అక్కడే నెరవేరిపోద్ది. ఏం చెప్పాడు యెషయా? ఏం చెప్పాడమ్మా? గట్టి చెప్పాలి. నీ ఇల్లు చక్కబెట్టుకో, ఎందుకంటే అయిపోయింది నీ టైము. హల్లెలూయా. ఆ చెప్పినది వినిన తర్వాత హిజ్కియా ఇంకా యెషయా ఇంకా కోట కూడా బయటికి దాటలేదు, ఇంకా బయటికి కూడా వెళ్ళలేదు. అంతలోనే ఆయన ఏం చేశారంటే లోపలికి వెళ్ళి తనక రూమ్లో గోడ వైపు మొహం తిప్పుకొని ఆయన చేస్తున్నది ఇది. ఆయనలో సత్యము లేకపోతే, చెప్తున్నాను కదా, ఆయనలో సత్యము లేకపోతే ఆయన ఆ రోజే చనిపోవాలి. 15 సంవత్సరాల ఆయుష్ ఆయనకి, హీఈస్ నాట్ ఎలిజిబుల్, ఆయన అర్హుడు కాదు ఆయనలో సత్యం లేకపోతే. కాబట్టి ఇప్పుడు మనం గమనించాలి ఏంటంటే, ప్రార్థన చేస్తున్న వారిలారా మీరు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇందాక నేను మొట్టమొదటిగా వేసిన ప్రశ్న అదే. చాలా ప్రార్థనలు చేసే ఉంటారు, చాలా విషయాలు బట్టి ప్రార్థన చేసే ఉంటారు, కానీ అన్నీ కూడా జరిగాయా, అన్నిటికీ ఆన్సర్ వచ్చిందా, జవాబు వచ్చిందా అంటే కొంత మటుకు మౌనమే. ఎందుకంటే అన్నిటికీ కూడా జవాబు రాలేదు. కారణం ఏంటంటే దేవుడు ఆశిస్తున్నది మనలో లేనప్పుడు మీరు ఎంత ప్రార్థన చేసినా అది వృధా తప్ప మరేది కూడా కాదు. సో ఇక్కడ ఈయన చేస్తున్న ప్రార్థనలో దేవునికి అత్యధికముగా నచ్చింది ఏంటంటే ఆయన జీవిత విధానంలో ఆయన కనపరుస్తున్న అతి ప్రాముఖ్యమైన విషయాల్లో యథార్థతతో పాటు సత్యమును అనుసరిస్తున్నాడు, సత్యవంతుడిగా ఉంటున్నాడు, ఇంకా ప్రతి విషయంలో దేవునికి అనుకూలతగా ఈయన ముందుకు వెళ్ళడమే ఇక్కడ మాట్లాడుకోదగ్గ విషయము. సో వాటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన పట్ల మొట్టమొదటిగా దేవుడు ఏదైతే అనుకున్నాడో ఆ దేవుడికి మనసే మార్చుకున్నాడు. హల్లెలూయా. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ, చెప్తున్నాను కదా. దేవుడు ఆల్రెడీ ఒకటి డిసైడ్ అయిపోయాడు అనుకోండి, హీ హ్యాస్ టు డూ ఇట్. కానీ దేవుడు ఆల్రెడీ తీసుకున్న ఒక నిర్ణయాన్ని కూడా మార్చుకునే రీతిలో ఈయన చేశాడంటే అది ఎంతో విలువైనది, ఎంతో గొప్ప విషయం అని మనం మాట్లాడుకోవాలి. సో కొన్ని సందర్భాల్లో కొంతమంది విషయంలో దేవుడు అలాగా వెనక్కి తీసుకున్నాడు, ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఉదాహరణకి నినేవే పట్టణ వాసులు గురించి కూడా దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అవునా? ఎవరిని పంపించాడండి అక్కడికి? ఎవరిని వెళ్ళమన్నాడు? గట్టిగా యోనాని వెళ్ళమన్నాడు. యోనా మొట్టమొదటిగా కొంచెం మారం చేసినప్పటికీ కూడా వెళ్ళాడు. తర్వాత దేవుడు నాశనము చేస్తానన్నది ఆయన రక్షించాడు, ఆయన మనసు మార్చుకున్నాడు. సో అట్లాగే ఈ యొక్క హిజ్కియా విషయంలో కూడా దేవుడు ఏం చేశారట? తన మనస్సును మార్చుకున్నాడు. హల్లెలూయా. మరణం అనేది అందరికీ సహజమే, ఖచ్చితంగా ముందు వెనక అంతే. అందరూ కూడా ఖచ్చితంగా మనము నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనము మరణించాల్సిందే. 1 కొరింథీ 15వ అధ్యాయంలో అక్కడ రాసింది ఏంటట? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు కదా. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా మనందరం కూడా దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనము ఈ దేహముతో వెళ్ళలేము, పునరుద్ధానమైన దేహముతో మహిమగల శరీరాలతో పాటే వెళ్ళగలము. అలా అంటే ముందు మీరు చావాల్సిందే. ఈ యొక్క భూ సంబంధమైన ఈ యొక్క మరణము ప్రతి వారికి సహజము. అయితే ఇక్కడ ఆయనకి కూడా సహజమైనప్పటికీ కూడా ఆయన అడిగినప్పుడు ఆయనలో దేవుడు చూసినాక ప్రధానమైన క్వాలిటీస్ని చూసిన తర్వాత హీ వాంట్స్ టు చేంజ్ హిస్ మైండ్. అంతేకాకుండా హీ హెస్ గివెన్ ఎక్స్టెన్షన్. ఏంటట? ఆయనకి ఆయుష్ను కూడా ఆయన పెంచాడు. ఎంత సంవత్సరాలట? 15 సంవత్సరాలు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఖచ్చితంగా మనలో సత్యం ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి. కాబట్టి ఈ యొక్క
సంవత్సరం అంతంలోకి మనం వచ్చేసాం, గుర్తుపెట్టుకోండి. ఇంకనూ మనకి ఎక్కువ విస్తారమైన సమయం మనకి లేదు. ఇది కొన్ని ఏళ్ళగా మనం మాట్లాడుకుంటున్న అంశమే, మాటలే. అయితే ఇందులో ఎవరు సీరియస్గా తీసుకుంటారో, ఎవరు పర్వాలేదులే ఓకే అనుకుంటారో నాకు తెలియదు. కానీ సీరియస్గా తీసుకున్న వాళ్ళని మాత్రమే దేవుడు అలాంటి యొక్క ఉపద్రవంలో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాలు వారి జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. మరి మీరు గమనించండి, ఇక్కడ మనకు తెలుసు ఈ యొక్క ఐగుప్తులో ఉంటున్నప్పుడు 430 సంవత్సరాలు ఈ ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసత్వంలో మగ్గిపోతున్న కాలంలో మరి విమోచకుడిగా, ఒక గొప్ప నాయకుడిగా మోషేని దేవుడు లేపి అక్కడికి పంపించి వారందరినీ కూడా విడిపించాడు. అయితే ఆ విడిపించే క్రమంలో ఈ యొక్క ఫరో హృదయం కఠినమైపోయిన తర్వాత ఆ ఫరోకి దేవుని యొక్క బలాన్ని చూపించడానికి, ఆయన ప్రభావాన్ని తన మనుషులు ఎరగడానికి మరి ఇక 10 ఏం పంపించాడట? 10 తెగుళ్ళు, 10 ప్లేగ్స్. ఇక 10 తెగుళ్ళు పంపించాడు. ఆ తెగులు పడుతున్నప్పుడు ప్రతిసారి కూడా ఐగుప్తు దేశంలోనే గోషేను అనే స్థలంలో మాత్రము ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నివసిస్తున్న స్థలం అది. ఇప్పుడు మనందరం ఈ యొక్క కృష్ణలంకలో ఏ రీతిలో ఇక్కడ ఈ స్థలంలో మనం ఉన్నామో, ఐగుప్తులో గోషేను అనే స్థలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఉంటున్నప్పుడు మొత్తం అంతా ఐగుప్తు అంతా కూడా ఈ యొక్క తెగులుతో నిండిపోయింది. దేవుడు పంపించిన 10 తెగుళ్ళు కూడా ఈ యొక్క తెగులుతో నిండిపోతున్నది. కానీ ఆ గోషేను అనే స్థలంలో ఇశ్రాయేలుకి కానీ, లేకపోతే వారు నివసిస్తున్న వారి గుడారములు కానీ, ఒక్క కూర మొక్క అయినా సరే ఒక్కటి కూడా చెక్కు చెదరలే, ఒక్కదానికి ఆపద రానివ్వకుండా చూసుకున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచము తలకిందులైపోయినప్పటికీ కూడా దేవుని ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానాలు వారి జీవితంలో 100% నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడే. అయినప్పటికీ కూడా ఆయన కోరుకుంటున్నది ప్రధానమైనవి మనలో లేకపోతే ఆ వాగ్దానము నీకు పనిచేయదు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈయన లైఫ్కి ఎక్స్టెన్షన్ రావడానికి కారణం ఏంటంటే ఆయనలో ఏముందట? యథార్థత ఉంది, సత్యం ఉంది, ఇంకనూ దేవునికి అనుకూలమైన వాడిగా తన వైఖరి ఉంది. సో మీరు స్వపరీక్ష చేసుకొని ఈ యొక్క రాత్రికాల సమయంలో నిజంగా మీ ప్రార్థనలు ఆలకించబడుతున్నాయా? మీరు ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా, మరి వాటికి అన్నిటికీ జవాబు వచ్చిందా అంటే ఇంకనూ కొన్ని యొక్క ప్రశ్నలకి సమాధానం రాలేదు, అన్నీ కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకో అని మీరు బాధపడవసరం లేదు. సింపుల్గా దేవుడు కోరుకుంటున్నవి అవి మీలో ఉంటే చాలు. కనుక మీ పక్క వారితో చెప్పండి, సత్యమే పలుకనండి. మీరు పక్క వాళ్ళని చూసి మాట్లాడితే బాగుంటుంది కదా, నన్ను చూస్తే అలాగా పక్క వాళ్ళని చూడండి. సత్యమే పలకని చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. కనుక ఇక్కడ సత్యము పలికితే దానివలన దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తారు. అయితే నువ్వు సత్యము పలుకుతున్నావా లేదా అనేది నాకు తెలియకపోవచ్చు, నీ పక్కోడికి తెలియకపోవచ్చు, కానీ మీకు తెలుసు, దేవునికి తెలుసు కదా. అయితే అది నేను చెప్పట్లేదు, అది కూడా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమేయనక్కరలేదు. ఏంటట? దేవుడు ఏం ఎరుగుతాడటండి? హలో, దేవుడికి ఏం తెలుసు? మన మనుషుని ఆంతర్యము దేవుడు ఎరిగినవాడట. హల్లెలూయా. కాబట్టి మీరు పైకి భక్తి గల వారిగా మీరు ఉండొచ్చేమో, కానీ నిజంగా మీలో భక్తి ఉందో లేదో అనేది ఆ దేవునికి తెలుసు. ఇంకా గట్టిగా మాట్లాడితే మీకు కూడా తెలుసు. హల్లెలూయా. కనుక అయితే ఇక్కడ దేవుడు తెలుసట మనక మనుషులకు ఆంతర్యమును ఎరిగిన వాడు కనుక. అందుకనే ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ ఖచ్చితంగా మనిషిలో దేవుడికి కావలసినది సత్యము. హల్లెలూయా. దేవుడు మనలో కోరుకుంటున్నది సత్యము. ఒకవేళ కానీ మీరు సత్యము పలకకుండా మీరు యొక్క జీవన విధానం కానీ మీరు కొనసాగించి ఆ పైన మీరు ప్రార్థనలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ ప్రార్థనకి ఎప్పటికీ జవాబు రాదు.
ఎప్పటికీ రాదు. కనుక మన ప్రార్థనలు ఆలకించబడాలంటే ఖచ్చితంగా మనందరిలో కూడా సత్యం ఉండాలి. సో అందుకే నేను చెప్తున్నాను, సత్యమే పలకండి. హల్లెలూయా. ఇప్పటివరకు కూడా మేము పలుకుతుంది అబద్ధమా అంటే అది నాకు తెలియదు. కానీ ఒకవేళ ఏదైనప్పటికీ కూడా ఈరోజు దేవుడు నీతో మాట్లాడును గాక. మాట్లాడతాడా? మీరే మాట్లాడతారా? కొంతమంది ఎలా ఉంటుందంటే దేవునికి అవకాశం ఎవరో ప్రార్థనా గదిలోకి వెళ్ళారంటే దేవుడు చెవులు మూసుకోవాలి అంతే. అంటే మీరు ఏదైతే చెప్పదని ఉద్దేశించారో అది మాత్రం అలా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఆయన మీతో మాట్లాడడానికి ఒక సమయం కూడా ఎవరో, మీకున్న బాధలు కష్టాలు ఎప్పుడు కన్నీళ్ళు ఎప్పుడు ఇవే. అది కూడా లోక సంబంధమైన విధానాల్లోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆత్మీయంగా నేను ఎదగాలి, నేను నిన్ను చూడాలి, ఇంకా అనేక విషయాలు పైనుండి వచ్చే ప్రతిదీ కూడా చాలా అమూల్యమైనదే. అందుకే కొలస్సీ రాసిన పత్రికలో అని చెప్తాడు ఏంటట, పర సంబంధమైన వాటినే వెతకాలంటున్నాడు. భూ సంబంధమైనది మనం వెతకడం వలన ఈ భూమి మీదే మనకి అనుకూలత, ఈ భూమి మీదే మనకి కొంత సంతోషం ఉండొచ్చేమో. కానీ అల్పకాలమే. ఒకరోజు మన అందరం కూడా ఈ యొక్క భూమిని విడిచి వెళ్ళాలి అనేది మనకి క్లారిటీ ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళడానికి కావాల్సినవి ఏవి కూడా మీరు పొందుకోకపోతే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? సో ఆలోచించండి. కనుక దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే నీ ప్రార్థనకి జవాబు రావాలంటే ఖచ్చితంగా నీలో సత్యం ఉండాలి. హల్లెలూయా. సత్యము ఉంటేనే తప్ప నీ యొక్క ప్రార్థనకి జవాబు రాదు. అంతేకాదు మనందరికీ కూడా మన సంఘం వారు ఎక్కువగా ఆలోచిస్తే మాట్లాడుకుంటే ఆ పాటలకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదండి. పాత వారికి ఇప్పుడు వారికి కూడా ఆల్మోస్ట్ అందరికీ పాటలు అంటే ఇష్టం. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు సింగ్. దేవుని మహింపరచాలనేక మంచి ఉద్దేశంతో ఆలోచనతో వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు కూడా అది అంగీకారమే. మీరు సింగర్స్ అవ్వని అవసరం లేదు. మీరు యథార్థంగా మీరు కానీ పాడగలిగితే, దేవుని మహింపరచాలనే ఉద్దేశంతో మీరు చేయగలిగితే ప్రతిదీ యాక్సెప్టబులే. సో అలాంటి యొక్క కోణంలో కూడా మనం చూస్తే మీరు చేస్తున్న యొక్క స్తుతులే కానీ లేకపోతే ఆరాధనే కానీ అది దేవుడు కూడా అంగీకరించాలంటే దానికి కూడా ఒక నియమం ఉంది, ఒక ఫార్ములా ఉంది. యాక్సెప్ట్ చేయాలంటే ఎలా పడితే అలాగా నీ యొక్క ప్రార్థనలే కానీ లేకపోతే నీ ఆరాధనే కానీ దేవుడు అంగీకరించడు. ఎందుకో చెప్పనా? చూద్దాం. యోహాను సువార్త 4:24 అందరికీ తెలిసినది కదా. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించువారట ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఆయన ఖచ్చితంగా ఈ యొక్క 2 నియమాలు పెట్టాడు. నన్ను ఎవరైతే ఆరాధించాలనుకుంటున్నారో వారిలో ఏముండాలట? ఆత్మ ఉండాలి. ఆయన ఆత్మ వారిని నడిపించాలి. అలాగే సత్యము వారిలో ఉండాలి. సత్యము లేకుండా మీరు ఎంత మంచి సింగర్ అయినప్పటికీ కూడా యూజ్లెస్. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ కదా. అది దేవుని చేత అంగీకరించబడలేని యొక్క ఆరాధన అయితే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది మనకి? కాబట్టి మీరు ఆలోచించండి. దేవుడు సత్యవంతుడు కదా. అది నేను చెప్పేది కాదు. యోహాను సువార్త 14:6 ఆయనకున్న అనేకమైనవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక 3 విషయాలు అక్కడ ఎలివేట్ చేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 14 నేనే మార్గము సత్యమును జీవమును కదా. రెండోది ఏంట? చాలమ్మా. రెండోది ఏంటట? ఇక్కడ కూడా ఆయన సత్యవంతుడే కదా. 100% ఆయన సత్యవంతుడైనప్పుడు అందువలన ఆయన ఆరాధించే ప్రజలు కూడా ఏమి కలిగి ఉండాలి, ఏమి కలిగి ఆరాధించాలి అనేది కూడా అక్కడ ఒక నియమం ఉంది. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. కనుక ఈ 2 కూడా మనము ఖచ్చితంగా మనలో కలిగి మనము చేస్తే ఖచ్చితంగా నీ యొక్క ఆరాధన అంగీకరింపబడుతుంది. సత్యముతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు సత్యవంతుడిగా ఉంటున్నప్పుడు, నువ్వు సత్యాన్ని అనుసరిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీలో నీ యొక్క ప్రార్థన కూడా ఆలకించబడుతుంది. కనుక ఈరోజు మనం మాట్లాడుకోదగ్గ ప్రధానమైన అంశమే ఇది. ఏంటట? హిజ్కియా చేస్తున్న ప్రార్థనలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడమే కాకుండా ఆయన్ని అడగలేదు. వాస్తవంగా చెప్పాలంటే డిడ్ హిజ్కియా ఆస్క్డ్ హిస్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫర్ 15 years. ఆయన బ్రతకడానికి ఆశపడ్డాడు కానీ నాకు 15 సంవత్సరాలు ఇవ్వని అడిగాడా? లేదు కదా. నో. కానీ దేవుడే ఇచ్చేశాడు. ఎందుకంటే దేవునికి నచ్చినది 3 ఆయన జీవితంలో చూశాడు. ఏంటవి?
అంతే. కనుక ఈ రోజుల్లో నేను ఎందుకు ఈ అంశం గురించి నేను మాట్లాడిన ఉద్దేశించానంటే, ప్రభు నన్ను ప్రేరేపించిన కొలది నేను మాట్లాడతా. ఈ రోజుల్లో నిజముగా ఆరాధికులుగా ఉంటున్న మనలో సత్యం ఉందా, మనము ఆత్మచేత నడిపించబడుతున్నామా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఒక గోలే మిగులుతుంది. చెప్తున్నాను కదా, మనలో సత్యము లేకపోతే సుత్తే ఉంటుంది. చెప్పండి, సత్యము లేకపోతే సుత్తే ఉంటుంది. సుత్తి తెలుసా? వాట్ సుత్తి ఏంటి? సోదా? నో, హ్యామర్. హ్యామర్ అంటే సుత్తే కదా. అంటే మీ వాడికి భాషలో అంటే రోజు మీరు వేసుకునేది ఎందుకు చెప్తారు? ఇక్కడ చచ్చుకొచ్చి కూడా అదే కదా మనం చేసేది. నేను మాట్లాడుతుంది ఆ సుత్తి. సరే, ఇక్కడ సత్యము లేకపోతే సుత్తి అని ఉంటుంది. ఎందుకు చెప్తానంటే, సుత్తి జనరల్గా సుత్తితో ఉపయోగాలు ఏంటండి? పక్కోడు బుర్ర బద్దలు కొట్టడానికి. మేకులు కొడతారట. ఏదో అంటే ఫైనల్గా ఏదో విరగొట్టడానికో ఏదో చేస్తూ ఉంటారు కదా. సుత్తితో కొట్టినప్పుడు, అలా కొడుతున్నప్పుడు యూ విల్ హ్యావ్ అ నాయిస్ కదా, సౌండ్ వస్తుందా? చాలా వినసంపుగా ఉంటుంది కదా, బాగోదు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, సత్యము లేకపోతే అది సుత్తుతోనే పోల్చబడింది. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా దేవుడికి కలిగినది ప్రధానమైనది. ఆయన సత్యవంతుడు కనుకనే ఆయన ప్రొక్లెయిమ్ చేసుకుంటున్నాడు, అరే మీరు ఈ భూలోకంలో ఎవడు మిమ్మల్ని నా తండ్రి యొద్దకు చేర్చలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఎక్సెప్ట్ మీ. నా ద్వారానే తప్ప మరెవరు కూడా తండ్రి యొద్దకు చేరలేరు, రాలేరు, తీసుకొని ఎవరు కూడా పోలేరు కూడా. అందుకనే మనం మాట్లాడుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఆయన చెప్తున్న ఒక మాట, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు వారి లోకానికి 2023 సంవత్సరాల క్రిందటే వచ్చారు కదా. మరి ఆయన మాత్రమే మన పాపములను ఆయన మోయగలడం. మనం మాట్లాడుకున్నాం విస్తారంగా. కనుక పాప భారము అది ఎంతో బరువు, ఎంతో భారము దాన్ని ఎవడు మోయలేడు. అది మోయగలిగినది ఒక యేసు ప్రభువే, ఆయనే పరిశుద్ధుడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారికి అది సాధ్యము. కనుక ఆయన చెబుతున్నాడు, అక్కడికి నిన్ను కూడా తీసుకొని వెళ్ళాలంటే నీలో ఉండాల్సింది సత్యము. ఈ రోజుల్లో సత్యానికి విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే సత్యము పలకడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే కొన్ని సందర్భాలు సత్యం పలుకుది ఎక్కడ గొడవలు అయిపోతాయని బాధ. అవునా? అంటే నిజం మాట్లాడడానికి కూడా భయం కొంతమందికి. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నది గుర్తుపెట్టుకోండి, మీరు సత్యవంతులుగా ఉంటే మీరున్న సమస్త బంధకములలోంచి దేవుడు నేను విడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అది నేను చెప్పేది కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చూసి, అందులో ఒక చక్కగా అక్కడ ఒక నియమం ఉంది, ఒక రూల్ ఇచ్చాడు అక్కడ. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, చాలమ్మా ఏం చేస్తుందండి? సత్యం మనల్ని, సత్యము ఎవరైతే పలుకుతారో, సత్యము కలిగి జీవిస్తారో వారున్న బంధకములలో నుంచి వారిని దేవుడు ఏం చేస్తాడట? స్వతంత్రులుగా చేస్తాడు. ఆ బంధకం ఏంటో అనేది నీకే తెలియాలి. XYZ ఏదైనా కానివ్వండి, వాటి నుండి దేవుడు నిన్ను విడిపించాడని ఉద్దేశిస్తున్నాడు. దానికి ఒక రూల్ పెట్టాడు. అందులోంచి నువ్వు బయటికి రావాలా, అయితే ఇది నువ్వు కలిగి ఉన్నా అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుందట. దేవుడిచ్చిన సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసినప్పుడు ఆ స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగము చేసుకోకూడదు. దాని గురించి కూడా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ రాయబడ్డది. చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక. స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. అంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విడిపించాడు. ఎక్కడి నుంచట? మనకు పూర్వస్థితి అయిన ఒక చీకటి లేకపోతే అంధకారము బంధకాలలో నుంచి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా అపోస్తలుడు పౌలు గారు ఏం చేస్తున్నారట? మనకు పూర్వస్థితి, ఆయన పూర్వస్థితి, అందరూ సమస్త మానవుల పూర్వస్థితిని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చదవాలి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. పూర్వం అందరూ కూడా అలాంటి ఒక స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువులో మనము వెలుగుగా. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా యేసు ప్రభువుకున్నాక అనేకమైన నామాల్లో ఆయన ఆశ్చర్యకరుడు.
యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఆయన ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని ఏం చేశారట, ఆయనక వెలుగులోకి మనలను పిలుచుకున్నాడు. ఆ వెలుగులో మనం ప్రకాశించిన అప్పటికీ కూడా మరలా దేవుడు మనకు అనుగ్రహించినాక స్వాతంత్రాన్ని మనము దుర్వినియోగం చేసుకుంటే దాస్యం అనే కాడిలోకి మరలా వెళ్ళాల్సిందే. అలా వెళ్ళిన కొలది గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కమ్ బ్యాక్. మీరు మరలా బయటికి రాలేరు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనందరం కూడా సత్యము పలుకువారుగా ఉందాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సత్యము పలికితే, సత్యాన్ని అన్వేషిస్తే, సత్యవంతుడిని మనము వెంబడించినట్లయితే మనకేమొస్తుందట? మనకి స్వాతంత్రం వస్తుంది. హల్లెలూయా. మనకి స్వాతంత్రం వచ్చింది అనుకోండి, దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. దేవుని కృప మన మీద ఉందనుకోండి, మీరు అడిగిన ప్రతిదీ కూడా శాంక్షనే. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక సందర్భాలు చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగించేస్తాను. హల్లెలూయా. ఓకే? నాట్ ఓకే? ఓకే, రైట్. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో ఉంటున్న ఆ విషయం ఒకసారి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతనిని అడుగగా, దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి, నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవనితోనైనను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటుకి వెళ్ళ నిర్ణయించి తిని, నీ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమీయు గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్టమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి? రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అది అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్టమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. సరే, ఇక్కడ సందర్భాన్ని చూద్దాం. ఇక్కడ దావీదు అందాక ఆవిడ కరెక్ట్ చెప్తుంది చక్కగా. సౌలుకి దావీదుకి కనెక్షన్ ఏంటి? వెరీ గుడ్ అమ్మ, బతికిపోయాను నేను. సో ఇక్కడ మామ అల్లుళ్ళు కదా. సో ఇక్కడ సౌలు రాజు ఇక దావీదును తరుముతున్న సందర్భంలో ఈ యొక్క నోబు అనే యొక్క స్థలానికి వస్తాడు. ఆ స్థలంలో వచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్తాడన్నమాట. ఏమనట? రాజుగారు నన్ను ఒక సీక్రెట్ ఆపరేషన్కి పంపించారు. ఆ సీక్రెట్ ఆపరేషన్కి వచ్చారు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు అంటాడు. ఎవరు? ఈ యొక్క దావీదు వచ్చి ఆ సందర్భంలో అక్కడ యాజకుల్ని కలుస్తాడు. వాస్తవంగా చెప్పాలంటే నోబు అనే దేశం అంతా కూడా, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎవరు అంటే యాజకులు నివసిస్తున్న ఒక స్థలం అన్నమాట. అంటే అదొక సేవకులు నివసించే ఒక పట్టణం లాంటిది. యాజకులందరూ కూడా ఒక దగ్గర ఉన్న స్థలం అది, నోబు అనే దేశంలో. అక్కడికి వచ్చి యాజకునితో మాట్లాడుతూ ఈ యొక్క మాట చెప్తారన్నమాట. నన్ను సౌలు రాజుగారు ఒక సీక్రెట్ ఆపరేషన్కి పంపించారు, రహస్యమైన ఎవరికి చెప్పొద్దన్నారు. నేను ఇక్కడికి వచ్చాను, అయితే నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమన్నా ఉన్నాయా అంటే ఆయన చెప్తారన్నమాట. సాధారణంగా అయితే ఏమీ లేవు, కానీ మందిరంలో రొట్టెలు ఉన్నాయి, ఆ రొట్టెలు తినాలంటే అపవిత్రంగా ఉండకూడదు అని అక్కడ చెప్తాడన్నమాట. సరే, నేను అలాంటి పరిస్థితుల్లో లేను, నాకు కావాలి అన్నప్పుడు ఆ యాజకుడు వెళ్ళి ఏం చేస్తారంటే ఆ మందిరంలో ఉన్న ఒక రొట్టెలను తీసుకొని వచ్చి ఎవరికి ఇస్తాడు? దావీదుకి ఇస్తాడు. అయితే దావీదు అంటాడు, మరి మీ దగ్గర ఏదన్నా ఖడ్గం ఉందా అంటాడు. అంటే ఆయన అంటాడు, నా దగ్గర మామూలు ఖడ్గాలు అయితే లేవయ్యా, కానీ గొలియాతు ఖడ్గం ఉందంటాడు. అవునా?
అంతకన్నా ఇంకేం కావాలి, గొలియాతు ఖడ్గం తెచ్చి అంటాడనమాట. చూడండి, నేను చెబుతున్న దానికి మీకు ముందుగా చదివించిన దానికి మీరు పరిశీలన చేసుకోండి, అప్పుడు మీకు వాక్యం అర్థమవుతుంది. ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథము లేకుండా కొత్త నిబంధన గ్రంథము లేదు. మాకెందుకండి ఆ చరిత్ర, మాకెందుకండి ఆ ఓల్డ్ టెస్టమెంట్ అంటే ఓల్డ్ టెస్టమెంట్ బేసే న్యూ టెస్టమెంటు. కనుక లింకు అనేది అవసరము, నేర్చుకోవాలి, ఓపిక కలగాలి. కనుక ఇక్కడ ఏంటంట, దావీదు వచ్చాడు, ఏం చెప్పాడు అనేది మీతో చదివించాను కదా. సౌలు రాజుగారు నన్ను పంపించారు, ఒక ఎవరికి చెప్పొద్దన్నారు, ఏ పని నిమిత్తం నన్ను పంపించారో అని ఒక మాట చెప్పాడు. తర్వాత ఆహారం ఏదన్నా ఉందా అని అడిగాడు. ఆహారము ఎక్కడి నుంచి వచ్చాడు, మందిరం నుంచి రొట్టెలు తీసుకొచ్చాడు, గొలియాతు ఖడ్గం ఇచ్చాడు. ఇంతే జరిగింది అక్కడ, అంతకుమించి ఇంకేం జరగలేదు. దావీదు వచ్చి ఆయన ఈ మాటలు మాత్రమే యాజకునితో మాట్లాడాడు. అవి తీసుకొని, ఆహారము తీసుకొని, ఆ ఖడ్గము తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతే. ఇక 4 వచనాల్లో మనం చదువుకున్న దాంట్లో ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ ఒకడు ఉన్నాడు. ఆడి పేరు చెప్పకముందు ఒక మాట చెప్తా. మనకు, చెప్పండి నాతో పాటు, మనకు దోయోగు బుద్ధులొద్దు. ఎవడో తెలుసా దోయోగు? ఆడెవడో, రైట్. సో అందుకనే నేను ఏం చెప్పినా అవి రాసుకొని ఇంటికి వెళ్ళి మరలా ఒకసారి అపోస్తులు పౌలు గారు బోధించినప్పుడట ఈ యొక్క బెరాకా సంఘవాసులు అందరూ కూడా ఏం చేశారు తెలుసా, అపోస్తులు పౌలు గారు అంతటి వాడే బోధించిన తర్వాత కూడా ఈయన చెప్పింది కరెక్ట్గా ఉందా, వాక్యానికి కరెక్ట్గా ఈయన వాక్యానుసారంగా చెబుతున్నాడా, లేకపోతే విభిన్నమైన బోధ ఏమన్నా చేస్తున్నాడా అని చెప్పి మరలా వారు లేఖనములను పరిశీలించారట. నేను చెప్పేది అదే కదా. నేను వాక్యానికి వ్యతిరేకంగా వేరొక నియమముతో వేరొక సువార్తను ప్రకటిస్తే నేను చెప్పింది కూడా ఎవడో వినద్దు. ఇంకేం చెప్పాలి? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ యాక్సెప్టింగ్ బై ద వర్డ్. దేవుని యొక్క వాక్యానుసారంగా అది పరిశీలనాత్మకంగా చెబుతున్నప్పుడు అది మీరు పరిశీలించండి. నేను ఏదో చెప్తాననే ఏదో తలాడించి వెళ్ళొద్దు. నేను చెప్పినది వాక్యానికి దగ్గరగా ఉంటేనే వినండి, నమ్మండి. కనుక ఇక్కడ ఆయన చేసింది అవి మాత్రమే. వచ్చాడు, రొట్టెలు తీసుకున్నాడు, ఖడ్గము తీసుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఒకడున్నాడు దోయోగు అనేవాడు. ఈ దోయోగు అనేవాడు ఎవడంటే సౌలు దగ్గర పనిచేస్తున్న ఒక సైనికుల్లో ఒక వాడు, నమ్మకమైన వాడు, సౌలుకి నమ్మకమైన వాడు ఈ దోయోగు అన్నవాడు. ఈ దోయోగు గురించి కూడా నేను మాట్లాడాను, కానీ ఎప్పుడప్పుడే మర్చిపోతారు కాబట్టి మీకు కొద్ది జ్ఞాపకం ఉండదు, అంతే. అందుకే అంటున్నాను అనమాట. అయితే నేను ఎందుకు చెప్పించానంటే దోయోగు బుద్ధులు మనకు వద్దు అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు చూడండి ఏం చేశాడంటే, సౌలు వచ్చాడు అక్కడికి. సౌలు వచ్చి ఆ యాజకులతో ఒక మాట అడిగాడు. ఇక్కడికి దావీదు వచ్చాడా అని అడిగాడు. దావీదు వచ్చాడా అంటే వచ్చాడండి అంటారు. దావీదు వచ్చాడు అన్నప్పుడు ఎందుకు వచ్చాడు అంటున్నప్పుడు ఆ యాజకుడు చెప్తాడు, ఇక్కడ ఆహారం అడిగాడు, ఆహారం ఇచ్చాము, ఖడ్గం అడిగాడు, ఖడ్గం ఇచ్చాము, తీసుకొని వెళ్ళిపోయాడు అనేసి చెప్తాడు. వాస్తవంగా అదే జరిగింది, చెప్పాలి, అంతే కదా. ఇదే కదా జరిగింది, వాక్యంలో కూడా ఉన్నది. కానీ ఇక్కడ దోయోగు వచ్చి ఏం చెప్తాడంటే, అక్కడ మీరు చదువుకున్న తర్వాత ఆ దోయోగు అనేవాడు, రాజా నేనంతా చూశాను, ఇక్కడ అంతా కూడా నేను పరిశీలన చేశాను. ఏంటో తెలుసా, దావీదైతే వచ్చాడు, ఆ యాజకుడిని అయితే సంప్రదించాడు, ఆ యాజకుడిని ఆహారం పెడితే ఆహారం పెట్టాడు, ఆహారం తిన్నాడు, ఇంకా ఆయుధాలు కూడా ఈ యాజకుడు ఈ యొక్క దావీదుకి ఆయుధాలు ఇచ్చాడు. అంతేకాకుండా ఆ యాజకుడు ఏం చేశాడంటే దావీదు పక్షమున ప్రార్థన చేసి ఆయన పంపించాడు అని కూడా చెప్పాడు. అప్పుడు సౌలుకి భలే కోపం వస్తుంది అనమాట. ఎంత కోపం వస్తుంది అంటే, మీకు తెలీదా, నా కుమారుడైన యోనాతను అలాగే దావీదు ఇద్దరు కూడా నన్ను చంపడానికి కుట్ర పొందుతున్నారు, అలాంటి వాడికి మీరెందుకు సహాయం చేశారు అని చెప్పి యాజకుడి మీద చాలా కోపోద్రేకుడైపోతాడు సౌలు. అంటే ఇక్కడ సౌలుకి ఈ యొక్క దోయోగు సత్యము పలకకుండా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఎక్స్ట్రాలు మాట్లాడి ఊహాత్మకంగా కొన్ని చెప్పినందుకు ఎంత నష్టము జరిగిందో మనం చూస్తాం. ఇప్పుడు ఎంత నష్టం అంటే, అప్పుడు సౌలుకి ఉన్న ఫీలింగ్ ఏంటంటే, అంటే నాకు విరోధిగా ఉంటున్న దావీదుకి నువ్వు దేవునికి ప్రార్థన చేసి ఆయనకి ఆయుధాలు ఇచ్చి నా మీదకి పంపించుతావా అనే ఒక ఆలోచనతో సౌలు ఉన్నాడు.
అందుకు ఎంత కోపం వచ్చేసిందంటే సౌలు వెంటనే ఏం చేశాడంటే అక్కడున్న సైనికులకి ఆజ్ఞ వేశాడు, ఈ యాజకుల్ని చంపేయండి అని. అంటే ఒక్క యాజకుడిని చంపడానికి కూడా ఒక్క సైనికుడు కూడా రాలేదు బయటికి, అలాగే ఉన్నారు. భయం, ఎందుకంటే దేవుని సేవకుని మీద ఒక మాట అంటే వారికి విరోధంగా చేస్తే వారికి దేవుడు వారి పక్షాన దేవుడు కలుగజేసుకుంటే వారికి ఎంతో శాపము ప్రమాదము కనుక ఒక్కడు కూడా అడుగు ముందుకెళ్ళలేదు, అలాగే ఉంచుండిపోయారు. కానీ అక్కడ ఈ దోయోగ్ అన్నవాడు ఉన్నాడు కదా, వాడు ఏం చేశాడంటే కత్తి తీసుకొని ఆ యాజకులందరినీ కూడా నరికేశాడు శుభ్రంగా, అందరినీ చంపుకొని వెళ్ళిపోయాడు. ఎంతమందిని చంపాడంటే చూద్దాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. రాజు దోయోగుతో, నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయోగు యాజకుల మీద పడి ఏపోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. 85 మంది యాజకుల్ని ఒక్క దినాన్ని ఈ యొక్క దోయోగ్ అన్నవాడు కత్తి చేత వారందరినీ హతము చేశాడట. అందరినీ చంపడమే కాకుండా ఇప్పుడు కంటిన్యూ చేయమ్మా. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపరస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబొమ్మలనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. అయితే అహీటూబు కుమారుడైన చాలే ఇక్కడ చూడండి, చూసారా ఏం చేశారట? 85 మంది యాజకులను చంపడమే కాకుండా నోబు దేశంలో ఆ యాజకుల పట్టణంలో ఉంట స్త్రీ పురుషులే కాకుండా బాలురు చిన్నపిల్లల్ని కాకుండా ఇంకా పశువులని, మేకలను, మొత్తం పెద్ద రక్తపాతమే సృష్టించాడు. ఈ యొక్క ఎవడు దోయోగ్ అన్నవాడు మొత్తం అందరినీ చంపేశాడు. మొత్తం ఎవరి వలన జరిగింది ఇది? వాడు అసత్యం పలికినప్పుడు, సత్యము పలకలేనందున అంతమంది 100 మంది బలైపోయారు. ఈ రోజుల్లో కూడా నేను చెప్తున్నాను కదా, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, మీరున్న ఒక బంధకముల్లోంచి మిమ్మల్ని విడిపించేది, ఇంకా మీ ప్రార్థనకి జవాబు రావడానికి కూడా కారణము సత్యము. మీ ఆరాధన అంగీకరింపబడడానికి కూడా అది ప్రధానమైన ఎసెన్స్, అది అవసరము. కనుక మనము సత్యము పలుకువారుగా లేకపోతే మీరులో ఎన్ని తలాంతులు కలిగినప్పటికీ కూడా అది అంతా కూడా వేస్ట్. ఎందుకంటే అది ఏది కూడా ఉపయోగం లేదు. దేవుడు కోరుకుంటున్నది అది. ఇక్కడ ఈరోజు హిజ్కియా బ్రతికేడు అనేసి అంటే ఆయనలో యథార్థత, దేవునికి అనుకూలత, సత్యము ఆయన కనపరచగలిగాడు. కనుక ఆ సందర్భంలో దేవుడు ఆయన చేసిన ప్రార్థనకి కరిగి వెంటనే ఆయనకు మనస్సును మార్చుకొని ఆయనకి ఒక 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. హల్లెలూయా. కనుక అందుకనే ఇక్కడ మరి దేవుని యొక్క శిష్యుడైన అపోస్తులుగా పిలువబడుతున్న మత్తయి కూడా ఒక మాట అంటాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చదవనమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. చాలమ్మా. మీ మాట ఎలా ఉండాలట? అంతే. ఎస్ ఆర్ నో, అంతే. ఎస్ సమ్టైమ్స్, నో బట్ సమ్టైమ్స్ ఆల్సో అని ఏదో దానికి ఎక్కడ ఊహలు ఎక్కువ, ఊహలు తగ్గించుకోండి, వాస్తవికతలకు రండి. దేవుడికి కావాల్సింది అదే. ఇక్కడ వాడు ఉన్నది అక్కడ జరిగినట్టుగా చెప్పేస్తే చాలు. వాడు చెప్పలేనందున ఎంతమంది చనిపోయారు, వారందరూ కూడా నరకబడ్డారు, ఎంతో వేదన. వాళ్ళందరూ అక్కడ ఆ పట్టణంలో ఎవరిని కూడా, మనుషులే కాదు పశువులు అన్నిటిని కూడా చంపివేశాడు. అంటే సత్యము మనం పలకలేకపోతే అది ఎంతో నష్టము తీసుకొస్తుంది. అది అక్కడ కూడా. అందుకనే గుర్తుపెట్టుకోండి, దేవుడికి అసహ్యులట. సత్యము పలకలేని వారు దేవునికి అసహ్యులు. వారికి దేవుడు ఒక పనిష్మెంట్ రెడీ చేశాడు. అందుకని ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ కొన్ని క్యారెక్టర్స్ని పెట్టాడు. అందులో ఇలాంటి వారు ఉంటారట, రెండో మరణానికి పాత్రులట. వాళ్ళు పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. ఏదో లాస్ట్ క్యారెక్టర్ అదేనా? అవునా? అబద్ధికులుగా ఉంటున్నారు. అంటే వారు ఎప్పుడు సత్యం పలకరు. వాళ్ళు
అలాంటి వారికి రెండో మరణానికి వారిని పాత్రులుగా దేవుడు ఎంచాడు. జాగ్రత్త. యు థింక్ దట్ ఇట్ ఈస్ ఓకే, నో. కొన్ని నియమాలు ప్రకారంగా అది మీ యొక్క దృష్టిలో అది చాలా సింపుల్, ఓకే అనుకుంటారు. కానీ ఓకే ఏం చేస్తుందంటే దేవుని దగ్గర నుంచి మేము శాశ్వతంగా దూరం చేయడానికి అదే పెద్దది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వాడు సత్యము పలుకుంటే అసలు ఆ రోజు అంత పరిస్థితి రాదు, వెళ్ళిపోయాడు. సో అదొక సందర్భం. ఇంకొక సందర్భం చూపించి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 3 నుంచి 10 వచనాలు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 3 నుంచి 10 వచనాలు. అప్పుడు పేతురు, అన్నయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినిచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. అంతేనమ్మా? టిల్ 10. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెతో అడిగెను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు మిమ్మును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. రైట్. ఆ సందర్భం తెలుసా అండి? అక్కడ ఏంటట, ఎవరు ఎంతకు అమ్మారు? ఎంతకో అమ్మారు. ఓకే, మరి ఎంతకో అమ్మినప్పుడు ఈయన ఎందుకు బాధపడాలా? పేతురు గారు ఎందుకు బాధపడ్డారు? ఓకే, అట్లీస్ట్ మీకు ఆ సందర్భాలు బాగా తెలుసు కాబట్టి ఓకే. సో ఇక్కడ అనన్య సఫీరా అనే ఎవరు, ఇద్దరు అన్నదమ్ములు, భార్యాభర్తలు. ఓకే, సో వారిరువురు కూడా ఏం చేస్తున్నారట, అపోస్తులు ఆ కాలంలో మొదటి శతాబ్దంలో వారు పరిచర్య చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి మన కొరకు త్యాగం చేసి ఆయన చనిపోయి పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆ టైంలో చాలా ఉజ్జీవంగా వారు అద్భుతములు ఆశ్చర్య కార్యములకు నిలయము యొక్క అపోస్తులుగా అయిపోయారన్నమాట వారు. అందుకనే పట్టణాలను ఏం చేస్తున్నారట, వారు ఎంత చేశారట, తలకిందులు చేసేస్తున్నారట. దేవుని యొక్క శక్తితో ప్రభావంతో ఎంతో ఉజ్జీవకరంగా వారి యొక్క సేవా పరిచర్య జరుగుతున్న కాలంలో వారి యొక్క పరిచర్యను చూసి అనేక అద్భుతములు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా క్రీస్తు వైపు ఆకర్షితులైపోయారు. వారు చెబుతున్న యొక్క ప్రసంగాలకి కానీ వారి యొక్క నడిపింపుకి కానీ. అప్పట్లో ఏదో వారికి కలిగినది ఏదో ఒక 10 రూపాయలు 2 రూపాయలు తెచ్చి కానుకలు వేయడం కాదు, లేకపోతే దశమ భాగములు వేయడం కాదు. కానీ అక్కడ ఏంటట, స్థిర ఆస్తులను కూడా మొత్తం అన్నీ కూడా అమ్మివేసి అపోస్తుల పాదముల దగ్గర పెట్టేసిన కాలం అది. అంతగా ఉధృతంగా ప్రజలందరూ కూడా మమేకమైపోయి వారికి సహకరిస్తున్న కాలంలో ఆ టైంలోనే వీరు కూడా నిర్ణయించుకున్నారు. ఈ యొక్క భార్య భర్తలుగా ఉంటున్న అనన్య సఫీరా కూడా వారికి కొన్ని యొక్క ల్యాండ్స్ ఉన్నాయట, పొలాలు ఉన్నాయో లేకపోతే ఇంకేమున్నాయో, వారు కూడా అమ్మాలి అనుకున్నారు, ఎప్పుడో అనుకున్నారు. అయితే ఆ టైంలో ఏమైందట, వారు ఎప్పుడో రేటు ఎవరితోనో మాట్లాడుకున్నారు. అప్పట్లో ఇంకా రేట్ సరిగ్గా ఫిక్స్ అవ్వలేదు, ల్యాండ్ రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఈ యొక్క కాలక్రమేపీ యొక్క ల్యాండ్స్ రేట్లు పెరిగిన తర్వాత అక్కడ వెంటనే ఏమైందట, వారు తెలుసుకోగానే చాలా వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ మోతాదులో ఎక్కువ మొత్తంలో వారికి ఈ యొక్క ధనము వస్తుందని వారు తెలుసుకున్నప్పుడు, అయ్యో ఎంత ధనం నేను దేవునికి ఇవ్వాలా అనే ఒక ఆలోచన కలిగి ఏం చేశారంటే, సరేలే ఏముంది అని మేము ఎంతో చేద్దామని చెప్పేసి
మొట్టమొదటిగా ఒకళ్ళు వచ్చి అక్కడ పేతురుతో ఈ యొక్క సంభాషిస్తున్నారు, ఇలాగ ఇవ్వబోతున్నారు. అయితే వీరు రాక మునిపే వారి ఆలోచన ఎరిగినవాడు. అందుకనే మనం చదువుకున్నాం కదా యోహాను సువార్త 2:24లో, ఆయన మనుషులు అంతరంగములను ఎరిగినవాడట. నీ హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడా మీరు ఎలాంటి హృదయంతో ఇక్కడికి వచ్చారో, నామకార్థంగా మీరు వచ్చారా, నిజంగా దేవుడు మీతో మాట్లాడి పరివర్తన చెందించి దేవుని వైపు మిమ్మల్ని సంపూర్ణంగా తిప్పని ఉద్దేశించి మీరు వచ్చారో నాకు తెలియదు. కానీ ఐ టెల్ యూ సంథింగ్, ఒకవేళ యథార్థమైన హృదయంతో మీరు కానీ వచ్చి దేవుని యొక్క సన్నిధిలో కానీ మీరు ఉండి నేర్చుకొని ఆయన యొక్క వాక్యము ప్రకారంగా మీరు జీవించాలనే ఒక తీర్మానంతో మీరు వెళ్తే ఖచ్చితంగా 24 మీకు ఒక గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ వచ్చినప్పుడు ఆ పేతురు గారితో ముందుగానే పరిశుద్ధాత్ముడు ముందుగానే చెప్పాడు, వీళ్ళు ఎక్కడ చిన్న మ్యాజిక్ చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు సరిగ్గా లేరు, వారిలో సత్యము లేదు అని చెప్పినప్పుడు అందుకనే ఆయన అంటారన్నమాట, దేవునితో మీరు ఎందుకు అబద్ధం ఆడారు, నాతో ఆడినట్టు చెప్పలేదు ఆయన. అదే కదా ఉంది అందులో. ఏమన్నాడు చదువమ్మా. అదే కదా నేనేది, నువ్వు మనుషులతో కాదు, నువ్వు నాతో చెప్పావు అనుకుంటున్నావు నువ్వు, కానీ ముందుగానే నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు, దేవునితో. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మీరు అనుకోవచ్చు ఏముందిలే పర్వాలేదు. నో, మీరు కానీ సరిగ్గా దేవుని యొక్క క్రమాన్ని కూడా మీరు పాటించకపోతే, మనుషులుగా ఎవరు మిమ్మల్ని గద్దించకపోవచ్చు, లేకపోతే మనుషులుగా ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోవచ్చు, కానీ పట్టించుకున్న వాడు మాత్రం ఖచ్చితంగా మీరు దానికి లెక్క చెప్పాలి. మీరు చేస్తున్న ప్రతిదానికి లెక్క మీరు చెప్పాల్సిందే, ప్రతి విషయంలో కూడా. కనుక దేవునికి అర్పించే విషయంలో కూడా ఇక్కడ తప్పు జరిగింది కనుక ఇక్కడ ఏం చేస్తున్నారట, దేవుడితో మీరు ఎందుకు అబద్ధం ఆడారు అని అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడిన వెంటనే వారు ఏమయ్యారో మనం చూసాం. అక్కడ ఏమైందట, వెంటనే చనిపోతే అక్కడ చుట్టేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ కాసేపట్లో మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి అతను కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారన్నమాట. ఏంటట, ఆయన కూడా వచ్చి అదే చెప్పాడు. అక్కడ అయిపోయింది. అక్కడ మిగులు భయము కలిగిందట. అక్కడ ఉన్న వారు ప్రజలందరికీ కూడా ఎంతో భయంతో వారు వణికిపోయారు. ఎందుకంటే ఆ కాలంలో అంత ఉధృతంగా సేవా పరిచర్య జరుగుతున్నప్పుడు, ఇలాంటి క్రియలు జరుగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటాడు. ఇన్స్టెంట్గా ఎప్పుడో జరగలేదు, చక్కమని జరిగిపోయింది అంతే. కాబట్టి మీరు ఆలోచించండి, ఇక్కడ దేవుడికి అసహ్యము, ఎందుకంటే దేవుడు సత్యవంతుడు. దేవుడు తరతరాలు కూడా మీరు ఆయనతో పాటు నిత్యము కూడా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన మాత్రమే నేను తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఏసే మార్గము, సత్యము, జీవము అంటున్నాడు కదా. కాబట్టి నిన్ను తీసుకొని వెళ్ళాల్సిందే నేను నిన్ను తీసుకొని వెళ్ళాలంటే నాలో ఉంటున్న క్వాలిటీస్ నీలో కూడా ఉండాలి. కాబట్టి వాటి కొరకు నువ్వు సిద్ధపడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఆలోచించుకోవాల్సింది, తీసుకోవాల్సిన నిర్ణయం కూడా ఒకటే. హిజ్కియా ప్రార్థనకి దేవుడు వెంటనే అంగీకరించి, ఆఖరికి నాకు అది చాలా ఎన్లైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎన్నోసార్లు చదివే, ఎన్నోసార్లు ప్రసంగాలు కూడా చేసాం దాని గురించి. హిజ్కియా మీద ఆ విషయం గురించి ఆలోచిస్తే, ప్రవక్తలందరిలో కూడా పెద్ద ప్రవక్త యెషయా 4 రాజుల కాలంలో ఆయన పనిచేశాడు. అందులో హిజ్కియా ఇస్ వన్ అమంగ్. కాబట్టి అలాంటి సందర్భంలో ఎప్పుడు ఆయన చెప్పినది అది నెరవేర్పుకు అవ్వకుండా పోలేదు. ఎగ్జాక్ట్గా ఆయన చెప్పినట్టు జరిగిపోయింది. హీ ఫెయిల్డ్ ఇన్ ది ఫస్ట్ ప్రాఫెసీ. ఆయన ప్రవచించే వాటిల్లో హిజ్కియా విషయంలోనే ఆయన ఫెయిల్ అయిపోయాడు. అదే కదా జరిగింది. వెళ్ళి బాబు పోతావు నువ్వు, జాగ్రత్తగా ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి కోట కూడా ఇంకా దాటకు మునిపే మరలా దేవుడు ఆయన్ని పంపించి చెప్తున్నాడే వెళ్ళి చెప్పు అని చెప్తున్నాడు. ఎందుకంటే అప్పటికే మన లోపల ప్రార్థన చేస్తున్నాడు.
మళ్ళీ ఈయన వెళ్ళి చెప్తున్నప్పుడు అంటున్నాడన్నమాట, నేను నీకు ఫూల్లా కనిపిస్తున్నానా, చచ్చిపోతామని చెప్పమన్నా, మళ్ళీ బతుకుతామని చెప్పమంటున్నా, నా మాటకి ఎవడు విలువిస్తాడు అని ఒకలాంటి ఒక మనస్తాపం చెందాడేమో అనుకుంటున్నాను నేను హిజ్కియా. ఎందుకంటే నాట్ హిజ్కియా, ఐజియా. కనుక అంతవరకు కూడా ఆయన ప్రవచనం ఎప్పుడు కూడా తప్పవలే. ఆయన చెప్పినట్టు చక్కచక్కమే జరిగిపోయి ఆయనకి ఎంతో ఉన్నతమైన గౌరవం లభించింది, అలాంటి గొప్ప సేవకుడైన. అలాంటిది ఆయన చెప్పినది జరగకుండా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆయన చేసింది, ఆయన దేవుడే మనసు మార్చుకోవడం కాకుండా అవతల వాళ్ళు ఫూల్స్ కూడా చేసేసాడు ఆయన. ఎందుకంటే ఆయనలో ఉన్నది ప్రధానమైనది యథార్థత, సత్యము, అనుకూలత. హల్లెలూయా. ఈ ప్రధానమైనది ఉంటున్నప్పుడు దేవుడు వండర్స్ చేస్తాడు. ఎందుకంటే ఎవరు ఊహించుండరు. నాకు తెలిసి ఆ కాలంలో ఖచ్చితంగా గొప్ప వైద్యుల్ని సంప్రదించి ఉంటాడు కదా. రాజు దగ్గర బోల్డ్ మంది ఉంటారు, వైద్యులు ఉంటారు, అధికారులు ఉంటారు, ఏమన్నా చేయగలుగుతారు. అవసరమైతే ఇంకా వేరే దేశాల నుంచి కూడా మందులు తీసుకొని వచ్చే ఔషధాలతో అన్నీ కూడా చేసి ఉంటారు. కానీ ఏది వర్క్ అవ్వలేదు. ఆయనకు ఒక రోగం రాచపుండట, అంటే క్యాన్సర్. నేను ఐ థింక్ నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడంటే ఇట్ ఈస్ నాట్ 1 or 2 or 3 బట్ 4th స్టేజ్ అయ్యి ఉంటుంది. ఈ క్యాన్సర్కి 4 స్టేజ్లు, అందులో 4th స్టేజ్లో ఇంకా అయిపోయింది, ఇంకెవడు చేయలేడు, అందరు చేతులు ఎత్తేసారు. అలాంటి చేతులు ఎత్తే సమయంలో ఆయన యథార్థత కనిపించినప్పుడు, సత్యమును అనుసరిస్తూ సత్యము అని ఆయన తను ప్రొక్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు, దేవునికి అనుకూలముగా జీవించినందుకు ఎవడూ చేయలేని పని ఆయన జీవితంలో ఆ కాలంలో టక్కుమని వెంటనే చేసేసాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కూడా మన జీవితంలో దేవుడు చేయాలంటే, నీ ప్రార్థన ఆలకించబడాలంటే, నీవు చేస్తున్న ఆరాధన దేవుని చేత అంగీకరించబడాలంటే ఖచ్చితంగా మనలో సత్యం ఉండాలి. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా ఆ సత్యాన్ని అనుసరించే వైఖరిలో మీరు ఫెయిల్ అయిపోయారేమో ఏదో సందర్భంలో. కానీ నేను చెబుతున్నాను, ఈ 2023 ఏ రీతిలో దాటిపోతుందో, మీ పాపము, పాత జీవితము, లేకపోతే దేవునికి అంగీకారము లేని వాటిని కూడా అలా దాటివేసేయండి. హల్లెలూయా. ఎందుకంటే సత్యము మనల్ని ఏం చేస్తుందట, స్వతంత్రులుగా చేస్తుంది. మనం ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. మీరు బందిఖానంలో ఉండడం అనేది దేవుని ఉద్దేశం కాదు, అది సాతాను ఉద్దేశం. అందుకే ఎప్పుడు కూడా మిమ్మల్ని బంధించి పెడతా ఉంటాడు. యూ కాంట్ ఓపెన్ అప్ ఆల్ టైమ్. సో మిమ్మల్ని ఎప్పుడు కూడా వాడు పట్టుకుంటూనే ఉంటాడు. కానీ ఈ రాత్రికాల సమయంలో మీరు తీసుకోవాల్సిన చక్కటి తీర్మానం ఏంటో తెలుసా? సత్యము అనుసరించండి. హల్లెలూయా. సత్యమే పలకండి. చెప్పండి, నేను సత్యాన్ని పలుకుతాను. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే సత్యము పలుకుతారో వారిని దేవుడు స్వతంత్రులుగా చేస్తాడు. అది ఎంతటి బంధకమైనా కానివ్వండి. మీరు అనుకోవచ్చు, నా అప్పులండి, లేకపోతే నా ఆరోగ్యం అండి, లేకపోతే అసమాధానం అండి, లేకపోతే ఇంకా ఏదన్నా, అది ఏదో అంత పెద్దదైనప్పటికీ కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుడు దాన్ని విరగ్గొడతాడు. హల్లెలూయా. మీరు నమ్మి దేవుడు చెప్పిన రీతిలో మీరు నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. 2024 will be a blessing. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం.